అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి పరిచయం అక్కర్లేని పేరు అనుకుంటాను. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా బాయ్ చెప్పినాడు. ఎందుకురా అంటే వాళ్ళ అన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయనకు వంతవాడి ఆయనకు అయినంత ఊడిగం చేసినాడో ఆయన అనుకోకుండా ఆ యొక్క కూటమి పార్టీల వేవ్లో ఆ గాలిలో కొట్టుకుపోయి 11 సీట్లకు పరిమితమైనప్పుడు ఈయన చేసిన పాపాలు ఆ రోజున గుర్తొచ్చాయి. ఎవరికి? పోసాని కృష్ణమురళికి. తర్వాత గప్చుప్ నోరు మెదల్లా క్రమేపి ఆయన పైన కేసులు అవుతున్నాయి అనేది ఆయనకు అర్థమైనప్పుడు నేను రాజకీయాలకు ఇంకా పూర్తిగా బాయ్ చెప్తున్నాను. ఇంకా అసలు రాజకీయాల గురించి మాట్లాడనంటే మాట్లాడను. నా వయసు 66 సంవత్సరాలు, ఇంకా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడను, పూర్తిగా సెలవు అని చెప్పి ఆయన ప్రశాంతంగా ఆయన సంపాదించుకున్న డబ్బులతో ఎక్కడో ఒక విలాసవంతమైన భవనంలో ఆయన స్టే ఉంటున్నాడు. తీరా పోలీసులు నిన్న అరెస్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన వాళ్ళ భార్య మాత్రమే ఆ గృహంలో ఉన్నారు. అసలు ఆ గృహం ఎక్కడరా ఉంది అంటే హైదరాబాద్లోని రాయదుర్గంలో ఎక్కడైతే వల్లంనేని వంశీమోహన్ అరెస్ట్ చేశారో అదే భవనంలో పక్కన ఫ్లాట్లో ఉన్నాడు పోసాని కృష్ణమురళి. మై హోమ్ భుజ అంట ఆ పేరు, ఆ మై హోమ్ వారిదేమో అనుకుంటా. అయితే అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయినాడు మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఆయన పైన కేసు పెట్టింది వచ్చి జనసేనకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలంలో కేసు పెట్టాడు. ఆ కేసు ఏంది అంటే గతంలో నారా లోకేష్ గారిపైన, మాజీ ముఖ్యమంత్రి అప్పటికి చంద్రబాబు నాయుడు గారిపైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపైన, ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సభలో కానీ, సమావేశంలో కానీ, మీడియా సమావేశాల్లో కానీ ఒక్క మాటైనా, ఒక్క బూతైనా చెప్పిన దాఖలాలంటూ ఉన్నాయా? ఎవరైనా సరే ఒక మాట అన్నప్పుడు స్థాయి ఉంటుంది, దాని పరిధికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని అంటే వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక సీటు గెలవలేనోడివి, ఒక సర్పంచ్ గెలవలేనోడివి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తానే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వతహాగా కసిగా తీసుకున్నాడు. ఆయన వంతు ఆయన కష్టపడతా రాజకీయాల్లో మరింత ముందుకెళ్ళి జనసేనని బలోపేతం చేసుకుంటూ ఆయన మార్గంలో ఆయన ఉన్నాడు. ఇవన్నీ దాటి పర్సనల్ అటాక్ పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలు అనే అటాక్ వైసీపీ సార్కి పుండు మీద కారం జల్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. అందుకు కోపం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మరీ మాట్లాడినాడు. ఇంకా నా గురించి నా పర్సనల్ విషయం ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాడు. అందులో ఏ మాత్రం కనీసం కించెత్ 2% తప్పు కూడా ఉంటుందని నేనైతే అనుకోను. అది పర్సనల్ అటాక్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. అది ఆయన లీగల్గా డైవర్స్ తీసుకొని వివాహం చేసుకున్నాడు. అయ్యా నాకు కుదరలేదు స్వామి అని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అది ముగిసిపోయిన అధ్యాయం. కానీ దానిపైనే ఇటువంటి పోసాని కృష్ణమురళి, బోరగడ్డ అనిలు, శ్రీరెడ్డి, అదేవిధంగా జోగి రమేష్, ఒక పక్కన చూస్తే అమ్మటి రాంబాబు, ఇంకో పక్క రోజా, ఇటువంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ టార్గెట్కి తీసుకున్నారు. అందుకు రాష్ట్రంలో పలు చోట్ల కేసులంటూ నమోదైనాయి పోసాని కృష్ణమురళి పైన. గతంలో మనం చూస్తే అర్థమవుతుంది పర్సనల్ అటాకు తీవ్రత పెంచినాడు పోసాని కృష్ణమురళి. ఆ తర్వాతనే పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్షిప్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు పోసాని కృష్ణమురళికి. ఆ తర్వాత ఏదైనా కార్పొరేషన్ చైర్మన్షిప్ వచ్చింది, ఏదైనా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఈ యొక్క కృష్ణానగర్లో ఎంతమంది నిద్రలేసి 5:30కి పాడు వెయిట్ చేస్తా వాళ్ళకు రోజుకి ఎంత కూలీ వస్తుందో తెలియదు కానీ జీవుల కోసం, బస్సుల కోసం వెయిట్ చేసి ఆ యొక్క ధారావాహిక కార్యక్రమాల్లో కావచ్చు, సినిమాలకు సంబంధించి షూటింగ్లో కావచ్చు కడుపు ఆకలి పెట్టుకొని మరి నిద్రలేసి వెళ్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ సమస్యల గురించి ఏదైనా సరే పెద్ద ప్రొడ్యూసర్తో మాట్లాడి వాళ్ళకు ఒక చారిటీ అంటూ ఓపెన్ చేసి ఇటువంటి విధంగా కృషి చేస్తే ఎవరైనా సంతోషించేవాళ్ళు. ఆయన కేవలం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు సమీకరించి ఆ నిధులు తినడమే సరిపోయింది. ఆ తర్వాత డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను. తర్వాత ఆయన స్థాయి ఏదన్నా హుందాగా డెవలప్మెంట్ సైడ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి పదవి కట్టబెట్టాడని చెప్పి తీవ్రతరం చేసినాడు ఆయన పదజాలం. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా మరీ తీవ్రంగా పర్సనల్ అటాక్ చేశాడు. ఏ విధంగా అంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి ఆడబిడ్డల పైన మాట్లాడినాడు. ఒకటి న్యూట్రల్గా ఆలోచన చేస్తే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు పోసాని కృష్ణమురళి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఒక బూత్ అయినా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఏ మాటకు ఆ మాట. కానీ పవన్ కళ్యాణ్ గారి పైన, ఆయన కులం పైన, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కులం పైన పర్సనల్ అటాక్స్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది, బాబు గారి గురించి మాట్లాడేది, లేదా నారా లోకేష్ గారి గురించి మాట్లాడటం వరకైనా అంతో ఇంతో ఆలోచన చేయొచ్చు. అంటే సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే విధంగా ఈయన తీరుతెన్నులు పూర్తి స్థాయిలో మారిపోయినాయి ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్షిప్ తీసుకున్నాక. ఇది జరుగుతానే ఉండింది. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు
ఏదైతే ఇటువంటి వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్లో భాగంగా బిఎన్ఎస్ సెక్షన్లో రిజిస్టర్ అవుతున్నాయి. బిఎన్ఎస్ సెక్షన్లలో ఏ విధంగా ఉన్నాయంటే పోసాని కృష్ణమూర్తి పైన రిజిస్టర్ అయిన సెక్షన్లు చూస్తే సెక్షన్ 111 బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా సెక్షన్ 196 బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా సెక్షన్ 353 బిఎన్ఎస్ యాక్ట్. ఈ 3 కేసులు ప్రధానంగా పోసాని కృష్ణమూర్తి పైన రిజిస్టర్ అయినాయి. అది ఒక్కచోట కాదు, అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలంలో ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. ఆయన వరకు వచ్చి రాయచోటి పోలీసులు నోటీసులు ఇచ్చి మరి ఆయనకి తీసుకెళ్ళినారు. నోటీసులు ఇచ్చే సమయంలో ఒక హైడ్రామాని జరిగిందని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీ విషయంలో ఏ విధంగా జరిగిందో ఆయన 2 నిమిషాలు మళ్ళీ వస్తానని చెప్పి ఆయన ఫోన్లు ఎత్తుకొని పోయి బాత్రూమ్ పోయి ఫోన్లు చేసుకొని వైసీపీ వాళ్ళకి సాక్షి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేశాడు. ఈయన ఆల్రెడీ ఒక బన్నీను ఒక షాట్తో ఉన్నాడు పోసాని కృష్ణమూర్తి. సార్ నోటీసులు తీసుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తే నోటీసులు తీసుకోవద్దు అని చెప్పి పోలీసులతో బూతులతో పేటరైపోయినాడు పోసాని కృష్ణమూర్తి. ఆయన తీసుకొని అన్నాడు, పోలీసుల గురించి ఆయనకు తెలీదు. ఆంధ్ర మొదలు హిమాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడి వరకైనా పోలీసు వారి దగ్గర కంప్లైంట్ కన్నా ఉంటే ఏ సమయంలోనైనా ఏ రాష్ట్రానికైనా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, దయచేసి నోటీసులు తీసుకోండి మీకేం మంచిది అని చెప్పి ఆవిడికి చెప్పినాడు పోలీసులు, రాయచోటి పోలీసులు. చెప్తే వీళ్ళు వైసీపీ వాళ్ళ వాదన వాళ్ళ తీరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి గ్రహించండి. అప్పుడు పోసాని కృష్ణమూర్తి ఏమన్నాడంటే మహిళలపైన దౌర్జన్యమా, మహిళలపైన దాడులా, నేను ఉపేక్షించను అనే రేంజ్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం జరిగిందనేది పూర్తిగా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆవిడికి పోసాని కృష్ణమూర్తి గారి సతీమణికి కేవలం నోటీస్ పేపర్లు ఇచ్చారు. నోటీస్ పేపర్లు తీసుకోమన్నందుకు మహిళలపైన అఘాయిత్యాలు దాడులు ఈ రకాన డైవర్షన్ తీసుకున్నాడు పోసాని కృష్ణమూర్తి. ఏదైతే ఏమి ఆయన్ని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి ఓబులార్పల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జైల్లో పెట్టినారు. ప్రస్తుతం ఈరోజు అనుకుంటాను రాజంపేట కోర్టులో హాజరుపరచనున్నారు పోసాని కృష్ణమూర్తిని. ఈ రకాన్ని చూస్తే నారా లోకేష్ గారి రెడ్ బుక్లో మరో పేజ్ చినిగిందనే స్పష్టంగా చెప్పగలం. ఆల్రెడీ వల్లభనేని వంశీమోహన్తో పాటు ఇంకా 2-3 వైసీపీ కోసం ప్రధానంగా ఎవరైతే పనిచేశారో బూతులతో విరుచుకుపడినారో, ప్రధానంగా పనిచేస్తే పర్లేదు, బూతులతో విరుచుకుపడినారో అప్పట్లో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ పైన వాళ్ళందరిపైన ఆల్రెడీ 2-3 పేపర్లు చినిగిపోయినాయి. ఇప్పుడు ఆ వంతు 66 ఏళ్ళ వయసు గల పోసాని కృష్ణమూర్తికి వచ్చింది. ఇంకా రేపో మాపో ఇంక 3-4 నెలలు పడుతుందేమో నాకు తెలియదు. కానీ అంబటి రాంబాబు ఏదైతే గుంటూరు జిల్లాలో ఒక అపార్ట్మెంట్ విషయంలో ఆయన అవినీతి చేసినాడో అంబటి రాంబాబు, అదేవిధంగా అంబటి సోదరుడైనటువంటి అంబటి మురళి, ఆ పేజ్ కూడా త్వరలో రెడ్ బుక్ పేజ్ చెరగనుంది. అదే కోవలో చూస్తే శ్రీరెడ్డి ఆల్రెడీ దండాలు పెట్టేసింది. అయ్యా ఇంకెప్పుడు నేను మాట్లాడను అన్నా, లోకేష్ అన్న క్షమించు అన్నా, పవన్ కళ్యాణ్ అన్న క్షమించు అని చెప్పి శ్రీరెడ్డి కూడా చెప్పిన విషయం మనం అందరికీ విదితమే. కానీ ఈ పోసాని కృష్ణమూర్తి కేసు వ్యవహారం చూస్తే శ్రీరెడ్డిని కూడా వదిలే సమస్య లేదు అని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను 66 ఏళ్ళ వయసు గల వ్యక్తి, నాకు రాజకీయాలకు నేను పూర్తిగా దూరం ఉంటానని చెప్పినాడు. అయినా ఉపేక్షించేది లేదు అని ఈ ప్రభుత్వ తీరు స్పష్టంగా కుండ బద్దలు కొట్టేట్టుంది. ఇంకా రెడ్ బుక్ వ్యవహారం కన్నా చూస్తే కొడాల నాని లైన్లో ఉన్నాడు, అదేవిధంగా జోగి రమేష్ లైన్లో ఉన్నాడు, అంబటి రాంబాబు లైన్లో ఉన్నాడు, శ్రీరెడ్డి లైన్లో ఉంది. ఇంకా చాలామంది ఎవరైతే అప్పట్లో బూతులతో విరుచుకుపడినారో వాళ్ళకు కూడా లిస్ట్ అంటూ రాసి పెట్టిందని నేనైతే స్పష్టంగా చెప్పగలను. ధన్యవాదాలు.